సరే, లోకాశుభవార్త 44 వచ్చింది. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. ఎంత భారమైన ప్రార్థన చూడండి, ఎంత భారమైన ప్రార్థన. కొంతమంది స్త్రీలు, గర్భంలో ఉన్నటువంటి స్త్రీలంట కళ్ళలాగా చచ్చిపోయిన ఉన్నారు. ఆ ముగ్గురు భరించలేక తట్టుకోలేక చనిపోయే చాలా మంది ఉన్నారు. కాంపు పీటలు అనేది చనిపోయిన ఉన్నారు. ఎందుకు ఆమె ఉండగా యాకోబు భార్య రాహేలు అలాగే చనిపోయింది. ఆ తర్వాత ఏలి కోడలు వార్త విని వార్తను తట్టుకోలేక, ఏంటి వార్త అని అంటే దేవుని మనసును పట్టబడినది. దేవుని మనసు నీ భర్త కూడా చనిపోయాడు అన్నాడు. కానీ భర్త చనిపోయినందుకు బాధ కాగలేదు దానికి దేవుని మనసును పట్టబడినది అనే మాట ఆమె దాన్ని అది జ్ఞాపకం చేస్తుంది. 4వ అధ్యాయం దేవుని మనసు పట్టబడిన సంగతి తెలుసుకుని దేవుని మనస్సును పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలులో నుండి చెరపట్టబడిపోయినది ఆమె చెప్పింది. అలా ప్రాణం ఇచ్చిందంట. అంటే ఆ బాధ దొరకలేదు. ఆమె అక్కడ చూడండి, తన ఇంట్లో వాళ్ళు చనిపోయినందుకు బాధపడట్లేదు కానీ దేవుని మనసము పట్టబడినది. ఎంత చూడండి, హృదయం ఎంత పొట్టగలాడింది, హృదయం ఎంత పొట్టగలాడింది, ఎంత పేరు చూడండి. చనిపోయింది అంతే కదా. ఆ బాధ తట్టుకోలేక దేవుని ప్రభావం పోయింది. అసలు నీ జీవితంలో ఆ ప్రభావం లేకపోయినా కానీ నువ్వు ఎంత హాయి పొందుతున్నావు. మోషే అన్నాడు, నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను ఇక్కడ నుండి తోడుకుని పోవద్దు అన్నాడు. నువ్వు వెళ్ళి కానానికి వెళ్ళి ఆ కానాన్ని చేసిన స్వతంత్రించుకో, ఇశ్రాయేలు పంచిపెట్టు అని మోషేతో దేవుడు మాట్లాడితే అందుకు అంటాడు మోషే, నువ్వు నాతో కూడా నీ సన్నిధి రాకపోతే నన్ను ఇక్కడ నుండి తోడుకొని పోవద్దు. అంటే దేవుని సన్నిధి రాకపోతే ఎంత ప్రమాదాలు భావించాడు. మనకి ఇవన్నీ అవసరం లేదు. దేవుడు ఉన్నాడా, మనకు దేవుడు లేడా, దేవాన్ని ఎట్లా ఉన్నా, దేవుడు మీ దృష్టికి నేను ఎలా పడుతున్నాడు, అది కొనుక్కుంటున్నానా, మీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించకపోయినా నేను జీవించేటట్టు చేయ్యా, నన్ను నడిపించయ్యా, నాకు తోడుగా ఉండయ్యా అనే ఆ వేదన ఏది నీకు, ఆ భారం ఏది నీకు. దేవుడు లేకుండా నువ్వేం చేస్తావు? దేవుడు లేకుండా ఏం చేస్తావు? దావీదు అంటాడు, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుతాను అన్నాడు. నీ సహాయం వలన నేను నీ సహాయం వలన సైన్యాన్ని జయిస్తాను. దేవుని సహాయం వలన ప్రాకారములను దాటుతాను. అది ఎంత ప్రాకారమైనా సరే ప్రాకారములను దాటుతాను. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనం. అప్పుడు అతను ఇట్లనే చెరుబాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేత కాదు, బలము చేత కాదు. శక్తి చేత నువ్వేం చేయలేవు, బలం చేత నువ్వేం చేయలేవు. నీ శక్తి ఎంత, నువ్వేం చేస్తావు? నీ బలం ఎంత?
నీ బలం ఏం చేస్తుంది? శక్తి చేత ఏం చేయలేవు, బలం చేత ఏం చేయలేవు. నా ఆత్మ చేతనే శక్తి చేత ఏం చేయలేవు, బలం చేత ఏం చేయలేవు, నా ఆత్మ చేతనే జరుగును. 10:30 మీ తలగంటులన్నీ ఇవ్వబడి ఉన్నది కనుక మీరు భయపడుతుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఏ లెక్కేశారంట? దేవుని సెలవు లేక ఒక బిడ్డ కూడా రాదంట, ఎవడు రాలేదు. అదే పైవచనంలోకి వెళ్ళండి, చెప్పి చూడండి. రెండు పిచ్చుకలు కాసు పంపబడును కదా, అయినను నీ నీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలకు పడదు. సెలవు లేకుండా, దేవుని సెలవు లేకుండా ఏది పిచ్చుకుల కంటే మనం శ్రేష్ఠులు కదా. పిచ్చుకుల కంటే అందుకనే దేవుని విలువేంటో జరగాలి, నీ విలువేంటి జరగాలి దేవుడిలో. అసలు నువ్వెవరివి, ఎందుకోసం ఇక్కడ ఉన్నావు, ఎందుకోసం ఇక్కడ ఉన్నావు, దేనికోసం ఉన్నావు ఇక్కడ. పర్పస్ లేకుండా మనం లేవు ఇక్కడ. దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి దేవుని కొరకు మనం ఇక్కడ ఉన్నాం. అదే చెప్పి ఆయన కొరకు ఆయనను బట్టి మనం ఇక్కడ ఉన్నాం. ఆయన కొరకు ఆయనను బట్టి ఇక్కడ ఉన్నాం. కదా దేవుని సంబంధమైనటువంటి మనిషివి, నువ్వు ఒక అనామకుడు కాదు. మన పక్షాన ఉన్నటువంటి ఆ బలగం, లోకంలో ఉన్నటువంటి బలగం కంటే గొప్పది. యేసుప్రభు గెత్సెమనే తోటలో రోమా సైనికులు పడుతున్నారు కదా, పడుతుంటే పేతురు కోపం వచ్చి మలుకు అనేటువంటి ఒక సైనికుని చెవి తెగనడుతుంది. తెగనడినప్పుడు ఒక వెంటనే పేతురు వాయించాడు, శివను కత్తి వాడు, కత్తి పట్టుకున్నాం ప్రతి వాడు కత్తి చేతనే చేస్తాను అని చెప్పి, ఈ సమయమున నా తండ్రిని వేడుకోలేనా, మీరు వేడుకుని ఎలా 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఆయన లోకం పంపిస్తారా అంటాడు. ఎంతమంది అంట? 12 సేనా వ్యూహాలు అంటే ఒక్కొక్క సేన వచ్చేసి 6,000 బెటాలియన్, 6,000 సైనికులు ఒక్కొక్క సేన. 12 సేనలు అంటే 72,000 దూతలు. రైతులా ఒక్కొక్క దూత చూడండి, 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఒక్కొక్క దూత, ఒక్క దూతే. 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో 35వ వచనం. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి 1,85,000 మందిని హతము చేశారు. ఎంతమంది అంట? 1,85,000 మంది. ఒకే ఒక దూత 1,80,000 మంది వస్తారు అక్కడికి. ప్రభు ప్రార్థన చేస్తే 72,000 మంది వస్తారు దూతలు. 72,000 ఇంటూ 1,85,000 ఎంత వస్తుందా? మన క్యాలిక్యులేట్ వస్తుందా? 1,000,000 మంది సైన్యం ఏ దేశానికి లేదు. జరాహీలు అనేటువంటి ఒక గుంపు వేవేల సైన్యంతో బయలుదేరిందంట. వేవేల సైన్యం అంటే 1,000 సైన్యం అంటే 10 లక్షల మంది. అదే పెద్ద సైన్యం అప్పుడు. అసలు రాసుకున్నటువంటి సైన్యం అంతే. అది ఒకసారి ఎలీషా సేవకుడు పొద్దున్న లేచారంట. పొద్దున్న లేచి చూడగానే ఇంటి చుట్టూ, ఆ పర్వతం కొండ చుట్టూ సిరియా సైనికులు దిగారట. గుర్రాల మీద రథాల వేసి ఎలిషను పట్టుకోవడానికి దిగారట. ఎలిషను పట్టుకోవడానికి దిగితే పొద్దున్న చూశాక చుట్టూ ఉన్నారట. 1
అయ్యా అయ్యా మన పని అయిపోయింది అయ్యా మనం ఎత్తుకున్నావు సిరియా తల్లిని పంపించిండు మనం ఎత్తుకొని పోతారు అంటే ఆడబోతారా కదా. వారి పక్షాన ఉన్న వారి కంటే మన పక్షాన ఉన్నవారు అధికులు. ముందు రాజు 6వ అధ్యాయం 16వ రోజు. అతను భయపడవద్దు వారి కంటే మన పక్షమున ఉన్నవారు వారి కంటే చెప్పండి. మన పక్షాన ఉన్నవారు 2 దినవృత్తాంతం 32వ అధ్యాయం 7వ వచనం. మీరు దిగులు పడకండి, ధైర్యం విడవద్దు. అశ్షూరు రాజుకైనా అతనితో ఉన్న సైన్యమంతటికైనా అతనికి కలిగిన సహాయం కంటే 2 దినవృత్తాంతం అదే 32వ అధ్యాయం 7వ వచనం. ఇంకా చెప్తుంది చూడండి. సంబంధమైన అతని అండ చెప్పండి. మనకు సహాయం చేయడానికి యుద్ధములు జరిగించడానికి మన దేవుడైన యెహోవా మాంస సంబంధమైన బాహువే అతని అండ. ఎలిషా ప్రార్థన చేసింది, యెహోవా దయచేసి మీ కళ్ళు తెరవు అని అనగానే వాడు కళ్ళు తెరవబడి చూడండి ఏమోనంట. ఎలిషా చుట్టూ ఆ ఇంటి చుట్టూ పడవ చుట్టూ అగ్ని రథాలు అగ్ని రథములు గుర్రముల చేత రథముల చేత గుర్రముల చేత అగ్ని అగ్ని ఎవడు తాగలరు? ఎవడు తాగలరు? సెలవు అంతే. నా సేవకుడు ఏం సంగతి తెలుసా నీకు అని అంటే నాకు తెలిసే ఆయన్ని నువ్వు బాగా ఆశీర్వదిస్తున్నావు కాబట్టి అతను చుట్టూ కంచేసావు, అతను కలిగిన సంవత్సరం చుట్టూ కంచేసావు, అతని ఇంటికి కంచేసావు కాబట్టి అతని క్షేమను ఊరిక కంచి తీసేయి, అప్పుడు వాడు ఏం చెప్పను చూడు అని అంటే సరిపోవాడు. కంచి ఉంది, దేవుడి కంచి ఉన్నది. జడ్ సెక్యూరిటీ కంటే జడ్వై సెక్యూరిటీ కంటే ఏ ఫోర్స్ కంటే కూడా బలమైనటువంటి కంచె దేవుని కంచె దేవుని పిలవమంటుంది. దేవుడు చెప్పలేదా జకర్యా గ్రంథం 2వ అధ్యాయంలో, ఇదిగో నువ్వు పుట్టిన వాడు పనిపుట్టిన పుట్టిన వాడితో సమానుడిని. 5వ వచనం చదవండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా అగ్ని ప్రాకారంగా ఉండును, దాని మధ్య నివాసులై హల్లెలూయా హల్లెలూయా. 14వ వచనం 8వ వచనం మనం చూడండి. ఏమంటే గుడ్డు నీ సాధయ్యం మొత్తామంటున్నాడు. గుడ్డు కనిపిస్తుంది దేవుడు నామరూపాలలో నీకు. కనిపిస్తుంది అంటే దేవుడు అంటే అవడం మాట్లాడు. దేవుడు సెలవు లేకుండా దేవుడు అనుమతిస్తేనే. దేవుడు ఎందుకు అనుమతిస్తాడో దాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు ఎందుకు అనుమతిస్తుంది? మనం లోపాలు పెట్టా లేక దేవుని మహిమ కోసమా, ఆయన చిత్తం జరగడానిక అనేది గ్రహించాలి. అంతేగాని ప్రతిదానికి దేవుని సెలవు అనుకోకూడదు. పై ఎందుకు ఇలా జరిగింది, నా లోపం ఉందా, లేక దీన్ని బట్టి దేవునికి ఏమైనా మహిమ రావాలా, మహిమ కోసం ఎవరు దేవుడు చేస్తారని తెలుసుకుంటే అప్పుడు సరి చేసుకోవచ్చు. లోపం ఉంటే సరి చేసుకోవచ్చు.
ఒకవేళ లోపం లేదనుకో దేవుని స్తుతించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీడు మేలని మేలు కీడు అని అనుకునే శ్రమ అంట. అలా అనుకోకూడదు. ఇప్పుడు కీడని పెడుతున్నాడు శ్రమ, రేపు నీళ్ళు వచ్చింది అనుకోవడం తప్పది. ఎందుకు కీడు వచ్చింది? శేఖరం 5వ అధ్యాయం అంటాడు ఆ మాట. కీడు మేలని మేలు కీడని యోచించు వారికి. అలా యోచించకూడదు. చెప్పుకొని చీకటి వెలుగనియు. చీకటి ఇప్పుడు చీకట్లే దేవుడికి ఎందుకు వచ్చిందిలే వేరు. అసలు ఎందుకు చీకటి? అసలు ఎందుకు కీడు? దిగ్గులు ఆలోచిస్తున్నాను, తెలుసుకుంటాను. పొరపాటు బట్టే, అవిధేయతలు బట్టే, దేవుని చిత్తం చేయకపోవడానికి బట్టే, దేవునికి అనుకూలంగా నడవకపోవడానికి బట్టే, దేవుని ఉద్దేశం చేయకపోవడానికి బట్టే. ఎందుకు? అంతేగాని అనుకోకూడదు, తప్పది. చాలా మంది ఇదే అంటారు, ఇప్పుడు నీకు చీకట్లో ఉండగా రేపు వెలుగు వచ్చిందిలే, ఇప్పుడు కీడలు పెడుతున్నా కదా రేపు మేలు వచ్చిందిలే. ఎంత వస్తుంది? కీడు పోవాలంటే నువ్వు పశ్చాత్తాపడాలి కదా, చీకటి పోవాలంటే నువ్వు పశ్చాత్తాపడాలి కదా. ఎందుకు వచ్చిందా కీడు? నాకు ఎందుకు వచ్చిందా చీకటి? అది గ్రహించాలి, తెలుసుకోవాలి. వాడందరప్పుడు సముద్రం మీద సముద్రం పొంగిపోయిందంట. సముద్రం పొంగిపోయి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా లాభం లేదురా, ఎందుకు ఇలా జరిగింది? అందరూ సీట్లు వేసుకుంటే ఆ సీట్లు యోనా క్యాండిడేట్ వచ్చిందంట. అసలు ఈ క్యాండిడేట్ ఏడా ఎందుకుంటూ వచ్చేవారు బాగా కింద అడుగు అంట, సామాన్లు అడుగు పోతున్నాయి. లేచి దేవుడు ప్రార్థించి కీడు ఎందువల్ల వచ్చిందో, ఈ కీడు ఎందుకు వచ్చిందో అని ప్రార్థన చేసినా కూడా ఉపయోగం లేదు. ఇక లాభం లేదని సామానంతో పడేసి బయటపడేసి వాటర్ని తేలిక చేశారట. అయినా ఉద్దుకు తగ్గలేదు. అప్పుడు సీట్లు వేసారు కదా, ఎవరో పేరు మీద అయితే అప్పుడు ఎవరైనా నిలదీశారు గారు, ఏమయ్యా నీ పేరు మీద వచ్చింది, నీకే ఈ కీడు కారణం, ఏం చేసావు, ఎవరు ఎక్కడి నుంచి వస్తారు అని అన్నాక ఎవరైనా నేను సర్వోన్నతుడైనటువంటి దేవుని సేవకుడు, ఆయన సన్నిధిలో నుండి నేను పారిపోతున్నాను అని అనక వాళ్ళు ఇంకా భయపెట్టారట. వామ్ము ఆయన అన్నాడు, ఏమన్నాడు, మీకు మీ ప్రాణాలకు వచ్చిన ఆపదే లేదు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. కీడు కలగడానికి దానికి ఏదో పరిష్కారం చూసుకోవాలి. పరిష్కారం మనసు తెలుపులేదని మీ దగ్గర పరిష్కారం అయిపోతాను. అది ఎలా జరిగింది? అది సైతాన్ యొక్క తలంపు కాదు, సైతాన్ యొక్క ఉద్దేశం. అది అలా మన ట్రాక్ తప్పించి మనం నాశనం నడిపించింది దాని ఉద్దేశం. ఫస్ట్ తిమోతి 6:9 ధనవంతులకు అపేక్షించేవాడు శోధనలోను 6:9 అపేక్షించేవాడు శోధనలో ఉరిలోను అవివేక యుక్తములు హానికరములైన అనేక దురాశల్లో పడిపోతారు. అట్టి మనుషులు నష్టము నాశనంలోను ముంచివేస్తాయి. కీడులకు మోహం ఉంటుంది. ఆ మోహాన్ని తెలుసుకోవాలి.